ప్రైజ్ లార్డ్. దేవుని పేరిట అందరికీ వందనాలు. దేవుడు మరొక దినాన్ని మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రము. మీ అందరూ మరి ఎలా ఉన్నారు? బైబిల్ బాగా చదువుతున్నారని నేను ఆశిస్తున్నాను. అయితే ఈరోజు మనకి వాక్య ధ్యానముగా ఒక మంచి అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 19 వచనాలు ఈరోజు మనకి వాక్య ధ్యానముగా ఉన్నాయి. ఈ యొక్క వాక్యాలు చూస్తే ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో అంటాడు, అంటే మనం ఆల్రెడీ చూస్తూ వస్తున్నాం. అంతకుముందు అధ్యాయాలు మనం చూసాము. ఎవరో ఒక అతను కొరింథీ సంఘంలో ఒక అతను ఎవరో పాపం చేశాడు, జారత్వం అనేది చేశాడు. అతని విషయమై దేవుడు మరి పౌలు గారి ద్వారా మాట్లాడుతూ మనం చూసాము. అలా జారత్వం చేసిన వ్యక్తి విశ్వాసి అయి ఉన్నాడు కాబట్టి ఆ విశ్వాసిని సంఘం నుంచి వెలివేయాలని, అలాంటి విశ్వాసులకు దూరంగా ఉండాలని చెప్పేసి, అలాగే విశ్వాసి కాకుండా జారత్వం ఎవరన్నా చేస్తే కనుక అలాంటి వారికి మనం యేసు ప్రభుని ప్రేమను చూపించి మనం వారిని అసహించుకోకుండా వారు యేసు ప్రభుని తెలుసుకొని మారు మనసు పొందేంత వరకు వారితో మనం సఖ్యతగా మెలగాలి, అంతేగాని స్నేహం చేయాలని కాదు. అది అలా మనం ఈ యొక్క మాటలు మనం చూసాము. అయితే ఇక్కడ అదే విషయంలో ఇంకా పౌలు గారికి ఇంకా కొన్ని విషయాలు వాళ్ళు లెటర్స్లో రాసినట్టున్నారు. అందుకని ఫస్ట్ వర్స్లో అంటారు, మీరు రాసిన వాటి విషయము. వాళ్ళు రాసిన ఒక విషయం ఏంటి? స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, స్త్రీలు ముట్టకుండుట పురుషునికి మేలు అనే విషయం మీద వాళ్ళు ఏదో పౌలు గారికి సమ్ లెటర్ రాశారు. ఆ యొక్క విషయం అనమాట. వాళ్ళు రాసిన విషయం ఏంటంటే స్త్రీని ముట్టుకుండుట పురుషునికి మేలు అని చెప్పేసి రాసి ఉన్నారంట. అయితే పౌలు గారు ఏమంటున్నారంటే, అయినను జారత్వము జరుగుచున్నందున, అంటే పౌలు గారు కూడా సమ్మతిస్తున్నాడు, స్త్రీని ముట్టుకుండుట పురుషునికి మేలు. ఎందుకు మేలు? పురుషుడు అనేవాడు స్త్రీని ముట్టకుండా ఉండుట పురుషునికి ఎందుకు మేలు అంటే, పెళ్ళి చేసుకుంటే మరి భార్యను చూసుకోవాలి, ఇంట్లో పనులన్నీ చూసుకోవాలి, మళ్ళీ అదేవిధంగా పిల్లల్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళని పెంచాలి, పెద్ద చేయాలి. ఇక్కడ ఆయన ఈ మాటకి ఎందుకు సమ్మతిస్తున్నాడు, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలనంటే, ఇక్కడ వీళ్ళందరూ సేవ చేయడానికి రెడీ అయిన వారు, యేసు ప్రభువుని ముందుకు తీసుకువెళ్ళాలి, యేసు ప్రభు చెప్పిన బోధని, యేసు ప్రభు వారిని ఇంకా చాలామందికి తెలియజేయాలని చెప్పేసి పెళ్ళిళ్ళు చేసుకోకుండా కూడా చాలామంది దేవుని కొరకు సేవ చేస్తున్నవారు ఉన్నారు. వారందరిని ఉద్దేశించి పౌలు గారు ఏమంటున్నాడంటే, పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది చెప్పండి? భార్య అంటే ఒక బాధ్యతే కదా. ఆ బాధ్యతని తను మరి అలా ఒక బాధ్యత ఏర్పడిద్ది. మళ్ళీ పిల్లల పుడితే వాళ్ళొక బాధ్యత. ఇలాంటప్పుడు ఆయన సేవ ఎలా చేయగలుగుతాడు? అంటే దేవుని కొరకు ఎక్కువగా సేవ చేయలేడు, అనుకున్నంతగా సేవ చేయలేడు. అందుకే మనం హోసన్నా మినిస్ట్రీస్ వాళ్ళని చూస్తే వాళ్ళు కూడా పాస్టర్స్ అందరూ పెళ్ళిళ్ళు చేసుకోరు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇలా పెళ్ళి చేసుకోకపోవడం వల్లే ఫ్రీగా ఎక్కడికంటే అక్కడ తిరుగుతారు, ఏ ఊరంటే ఆ ఊరు వెళ్తారు, ఎంత దూరం అంటే అంత దూరం ట్రావెల్ చేస్తారు. ఈరోజు ఒక చోట వాక్యం చెప్తే రేపు ఇంకో చోట వాక్యం చెప్తారు. అట్లా వాళ్ళు చాలా వరకు వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ లైఫ్ని దేవుని కొరకు బాగా వాడుకోగలుగుతారు. అలాగే అక్కడ పెళ్ళి అయింది అనుకోండి, భార్య ఉంటుంది, తనని చూసుకోవాలి, తర్వాత మళ్ళీ పిల్లలు ఉంటారు, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళని పెద్ద చేయాలి, వాళ్ళకి చదువులు, వాళ్ళని పెద్ద అంటే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి సేవ అనేది కొంచెం స్లోగా ఉంటుంది అన్న ఉద్దేశంలో పౌలు గారు సమ్మతించాడు అనమాట వాళ్ళతో. ఏంటి? స్త్రీని ముట్టకుండా ఉంటా పురుషునికి మేలని. అంతేగాని స్త్రీలో ఏదో ఉందని, స్త్రీలో తప్పులు ఉంటాయని, స్త్రీ అంటే పాపమని, లేకపోతే స్త్రీ అంటే అర్థం చేసుకోలేని మనిషి అని కానీ ఆ విధంగా కాదు ఇక్కడ మీనింగ్. చాలామంది దీన్ని పట్టుకొని చూసారా, స్త్రీలు ఇలాంటి వాళ్ళు, పురుషుని ముట్టకుండా ఉంటే మేలు అని చెప్పి రాశాడు. అందుకే అసలు స్త్రీకి పురుషునికి సంబంధం ఉండకూడదు, అసలుకి పెళ్ళి చేసుకోకూడదు, అందుకే దీన్ని పెట్టే పెళ్ళి చేసుకోకూడదు. మనం అసలుకి పెళ్ళి చేసుకుంటే మనకి స్త్రీ అనేది మన మాట వినదు అని ఇట్లా కొంతమంది బోధలు చేసి చాలామంది ఏం చేస్తారంటే, చాలామంది యూత్ని పెళ్ళి చేసుకోకుండా ఉంచుతారు. వాళ్ళకి అసలు రియల్ మీనింగ్ తెలియదుగా వీటిలో. ఈ అధ్యాయం వాళ్ళు ఒక వచనమే చదివారు, కింద వచనాలు చదివితే పెళ్ళి చేసుకోవాలా వద్దనేది ఈ కింద వచనాలు చదివిన తర్వాత డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ రాశాడు చూడండి పౌలు గారు 2వ వచనంలో,
అయినను జారత్వము జరుగుతున్నది కాబట్టి ప్రతి వానికి వాని భార్య ఉండాలి. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలంట. అలాగే పెళ్ళైన తర్వాత కూడా ఏం చేయాలి? కొంతమంది ఏం చేస్తారు, పెళ్ళైన తర్వాత ఈ వాక్యం చదివి అదిగో దేవుడు అన్నాడు భార్య వద్దని, అదిగో దేవుడు అన్నాడు భర్త ఉండకపోతే సేవ ఎక్కువ చేస్తావని, ఇంకా బాగా బలంగా సేవ చేయొచ్చని అన్నాడని చెప్పి వదిలేస్తారు పెళ్ళి అయిన తర్వాత. అందుకని వాళ్ళ కోసం 3వ వచనంలో చెప్తున్నాడు, భర్త భార్యకును అలాగే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. ఒకవేళ పెళ్ళి చేసుకున్న తర్వాత నువ్వు భార్య ఉన్నావంటే మరి భార్యగా నువ్వు చేయాల్సిన కర్తవ్యాలు కొన్ని ఉంటాయి. ఇంట్లో పనులు కానీ, ఒకవేళ పిల్లల్ని చూసుకునే విషయాల్లో కానీ, ఇంట్లో పనులు, పిల్లల్ని చూసుకునే విషయాలు, ఇవన్నీ నీకు భార్య కర్తవ్యాలు. శారీరకంగా చూసుకుంటే, ఆత్మికంగా చూసుకుంటే నీ భర్త గురించి ప్రార్థన చేయడము, నీ ఇంట్లో ప్రార్థన అనేది ఉండేటట్లు చూసుకోవడము, అలాగే ఫస్ట్ నువ్వు ప్రార్థనలో ఉండు, దేవుళ్ళు ఎదిగేదానిగా ఉంటూ నీ కుటుంబానికి కూడా, నీ పిల్లలకి కూడా దేవుడి గురించి బోధిస్తూ పెంచడము. అది స్త్రీ యొక్క ధర్మం. పురుషుని యొక్క ధర్మము పని చేయడము, ఉద్యోగం చేయడము, డబ్బులు వ్యర్థంగా ఎక్కడంటే అక్కడ ఖర్చు చేయకుండా ఇంట్లో తీసుకొచ్చి ఇంట్లో స్పెండ్ చేయడము, పిల్లలకి కావాల్సినవి ఇవ్వడము. అలాగే అందరూ కలిసి ఆయన ఎదుగుతూ దేవుళ్ళో అందరూ కలిసి చర్చికి వెళ్ళడము, ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవడము, ఇవి పురుషుని యొక్క ధర్మాలు. సో ఈ ధర్మాలు అనేవి పాటించాలి. కొంతమంది ఏం చేస్తారంటే పెళ్ళి అయితే చేసుకుంటారు కానీ 1-2 సంవత్సరాల తర్వాత ఈ ధర్మాలను వదిలిపడేస్తారు. అలా ఉండకూడదు మనం. అలాగే 4వ వచనంలో భర్తకే కానీ భార్యకు తన దేహం మీద అధికారం లేదు, అలాగే భార్యకే కానీ భర్తకు తన దేహం మీద అధికారం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది పెళ్ళి అయిన తర్వాత తమ దేహాలను బట్టి ఇతరులను ఇబ్బంది పెడతారు. ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా చెప్తున్నారు, జారత్వము జరగకుండా ఉండడాని కోసము ఎక్కడ జారత్వం చేస్తావు దానికోసం అని చెప్పేసి పెళ్ళి చేసుకుని ఆయన నువ్వు తప్పిపోకుండా ఉంటావు, కాలు జారి పడిపోకుండా ఉంటావు. సో ఈ కామతప్తులై మీరు ఇలా ఉండడం కన్నా, ఇలా ఉండి దేవుడికి చెడ్డ పేరు తేవడం కన్నా మీరు పెళ్లి చేసుకొని మీ ధర్మాలు నిర్వర్తించండి. అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఎలా ఉండాలో కూడా చెప్తూ, వాటిల్లో ముఖ్యమైన విషయం ఏంటంటే నీ శరీరం మీద నీకు అధికారం లేదు పెళ్ళైన తర్వాత. అది భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు. నీ శరీరం అనేది నీది కాదు, నువ్వెవరైతే పెళ్లి చేసుకుంటావు వాళ్ళది అని చెప్పి క్లియర్గా చెప్తున్నాడు. ఎందుకంటే నేను కొన్నిసార్లు నేను విన్నాను, కొన్ని విషయాలు నేను బయట నుంచి విన్నా కొన్ని విషయాల్లో కొంతమంది తమ శరీరాలను ఆయుధంగా వాడతారు. తమ శరీరాలను బట్టి ఇతర అంటే ఫర్ ఎగ్జాంపుల్ భార్య తన శరీరాన్ని బట్టి భర్తని కంట్రోల్లో ఉంచుకోవాలని చెప్పేసి తన శరీరంని నేను ఇవ్వను నీకు అని అంటుంది. అలాగే భర్త కూడా భార్యని కంట్రోల్లో ఉంచాలని చెప్పేసి, భార్యని ఏదో కంట్రోల్ చేయాలని చెప్పేసి, నా శరీరం మీద నీకు అధికారం లేదు, నా శరీరం నాది, సో అని చెప్పేసి అంటాడు అనమాట. సో ఇట్లా పెళ్ళి అయిన తర్వాత నా శరీరం అనేది ఉండదు. పెళ్ళి అయిన తర్వాత నీ శరీరము, భార్య శరీరం భర్త అధికారము, భర్త శరీరం మీద ఎవరికి భార్యకి అధికారం వస్తుంది. క్లియర్గా దేవుడు చెప్తున్నాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే చాలామంది ఇలాంటి తప్పులు చేసే భార్య కూడా చాలామంది ఆడవారు తమ శరీరాలను ఆయుధాలుగా వాడి భర్తకి ఏం అధికారం లేదని చెప్పి భర్తని టార్చర్ చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది మగవారు భార్యకి నా శరీరం మీద నీకు ఏం అధికారం లేదని చెప్పేసి భార్యని టార్చర్ చేస్తూ ఉంటారు. ఈ టార్చర్స్ అనేవి భార్యాభర్తల మధ్య ఉండకూడదు అనేదే పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ విషయం. అలాగే చూడండి అసలు అది ఎంత ఇంపార్టెంట్ అంటే భార్యకి భార్య మీద, భార్యకి భర్త మీద, వారి శరీరాల మీద వారికి అధికారం లేదు, కానీ ఇతరుల శరీరం మీద అధికారం ఉన్నది. అలాగే చూడండి ఇక్కడ ఒకవేళ ఇద్దరిని ఒకళ్ళు విడిచిపెట్టి ఉన్నారనుకోండి, అలా ఉండాలంటే ఇద్దరు సమ్మతించాలంట. అలాగే అది ఎక్కువ రోజులు ఉండకూడదు అంటాడు కింద. ఒకరినొకరు ఎడబాయకుడి అంటున్నాడు. మీరు మనసు నిలపకపోయిన ఎడల సాతాను మిమ్మల్ని శోధింపకున్నట్లు తిరిగి కలుసుకున్నాడు. ఒకవేళ మీరు ప్రార్థన చేసుకోవాలి నేనని చెప్పి భార్య కానీ, నేను ప్రార్థన చేసుకోవాలి 3 రోజులు నేను ఉపవాసం ఉన్నాను, సో మీరు నాకు దూరంగా ఉండండి,
నువ్వు నాకు దూరంగా ఉండని చెప్పి భార్యాభర్తలు డిసైడ్ అయితే కనుక వాళ్ళు మంచిగా ప్రార్థన చేసుకోండి 3 రోజులు. అలాగే మళ్ళీ దాన్ని అలా కంటిన్యూ చేయకుండా మళ్ళీ మీరు కలుసుకొనుడి అని చెప్పేసి పౌలు గారు అంటున్నాడు. ఎందుకంటే మళ్ళీ సాతాను మళ్ళీ మిమ్మల్ని టెంప్ట్ చేసి అనవసరంగా మిమ్మల్ని పాపంలో పడేయకుండా ఉన్నట్లు మళ్ళీ మీరు కలుసుకుని అని చెప్పి భార్యాభర్తలకు చెప్తున్నాడు. ఈ విషయాలు పెళ్ళైన వారికి అనుకోకండి. పెళ్ళి కాని వారు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదో ఒక రోజు మీరు పెళ్ళి చేసుకుంటారు కాబట్టి ఈ విషయాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చాలా కుటుంబాల్లో ఎన్నో గొడవలు, ఇబ్బందులు ఎన్నెన్నో జరుగుతున్నాయి పిచ్చి పిచ్చిగా. అసలుకి ఒక కుటుంబం భర్త ప్రార్థన చేసే కూడా భార్య ప్రార్థన చేసేదే, అయినా కానీ ఆ కుటుంబంలో ఎన్నో కలహాలు. ఎందుకంటే కొన్ని వాక్యాలు ఉన్నాయి బైబిల్లో, ఆ వాక్యాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఎందుకులే మనకి వాటి గురించి, ఇదేదో కొంచెం డీప్గా ఉన్నట్లుంది ఎందుకులే, ఇదేదో కొంచెం చండాలంగా ఉంది మనకి ఎందుకులే అని చెప్పి చెవి ఒగ్గకపోవడం వల్ల తప్పులు వస్తున్నాయి. కాబట్టి ఈ వాక్యాలు కూడా మీరు చూడండి. అలాగే ఇక్కడ పౌలు గారు అంటారు, మనుషులందరూ నా వల్లనే ఉండగోరుచున్నాను, అయినను ఒకడు ఒక విధం మరి ఒక విధం, ప్రతి మనుషుడు తన కృపవరం దేవుని వల్ల పొంది ఉన్నాడు. నా వల్ల ఉంటే వానికి మేలని పెళ్లి కాని వారితోనూ, మేలంటే ఇందాక చెప్పాను ఏం మేలు, దేవుని యొక్క సేవ అనేది కొంచెం బాగా చేయొచ్చని. అలాగే మీకు గుర్తు చేస్తున్నాను, చాలామంది ఇలానే పెళ్ళి కాకుండా దేవుని యొక్క సేవ చేస్తూ కూడా జారత్వం చేసి దేవునికి చెడ్డ పేరు తెచ్చిన వారు కూడా ఉన్నారు. సో కాబట్టి మీరు ఒకవేళ దేవుని కొరకై నిలవబడగలుగుతున్నారా అంటే అర్థమైంది. అంటే పెళ్ళి కాకుండా దేవుని కొరకై ఆ తలంపులు ఏవి లేకుండా ఉంటున్నారా మీరు? ఆ తలంపులు, ఆ పెళ్ళి గురించి ఏ తలంపులు ఏమి లేకుండా ఉండగలుగుతున్నారా? అలా అయితే మీరు పెళ్ళి చేసుకోకుండా ఉండగలుగుతారు. అది దేవుని యొక్క కృపావరం. అలా కాకుండా మీరు సేవ చేస్తున్నా, మీరు ఏం చేస్తున్నా కానీ ఆ యొక్క తలంపులు వస్తున్నాయా, పెళ్ళి తలంపులు, ఆ కామ తలంపులు వస్తున్నాయా, అలా అయితే ఖచ్చితంగా మీరు పెళ్ళి చేసుకోవాల్సిందే. అనవసరంగా పెళ్ళి చేసుకోకుండా దేవునికి అవమానం తెచ్చే కన్నా పెళ్ళి చేసుకోవడం చాలా బెటర్. అలాగే భార్య భర్తను విడనాడకూడదు, భర్త భార్యను విడనాడకూడదు. అలాగే విశ్వాసి అయిన భర్త అవిశ్వాసి అయిన భార్యను విడనాడకూడదు. అలాగే కానీ ఒకవేళ అవిశ్వాసి అయిన భార్యే విడనాడాలనుకుంటుంది అనుకోండి, విడనాడొచ్చు. అలాగే అవిశ్వాసి అయిన భర్త ఆ భర్తని విశ్వాసి అయిన భార్య విడనాడకూడదు. ఒకవేళ అవిశ్వాసి అయిన భర్తే విడనాడాలనుకుంటే విశ్వాసి అయిన భార్య దానికి సమ్మతించాలి. అర్థమైందా? అలాగే కింద మనకు వచనంలో కూడా చూస్తాము, దేనికి మనం భార్యని భర్తను విడిచిపెట్టలేము కానీ విడాకులు తీసుకోలేము. కానీ ఒకవేళ జారత్వం చేస్తే భర్త కానీ భార్య కానీ పెళ్ళైన తర్వాత కూడా వేరే స్త్రీతో సంబంధం కానీ వేరే పురుషునితో సంబంధం కానీ పెట్టుకున్నట్లయితే ఆ విషయంలో విశ్వాసి అయిన భార్య కానీ విశ్వాసి అయిన భర్త కానీ విడాకులు ఇచ్చేయచ్చు డైరెక్ట్గా. మరి ఇంకే విషయాల్లో ఇవ్వడానికి వీల్లేదు అని రాయబడి ఉంది. ఓకే, మరి ఏ విషయాల్లో ఇవ్వకూడదు అంటే మరి రోజు గొడవలు అవుతున్నాయి కదా ఇంట్లో. అంటే రోజు ఎందుకు గొడవలు అవుతున్నాయి ఇంట్లో? బైబిల్ చదవట్లేదు, ఈ వాక్యాలు చదవట్లేదు, చదివినా కానీ గుర్తుంచుకోవట్లేదు, చదివినా కానీ అప్లై చేసుకోవట్లేదు మన జీవితానికి. అందుకే ఈ గొడవలు, ఇబ్బందులు. అందుకే బాగా బైబిల్ చదవండి. మంచి భార్య, మంచి భర్తగా మీరు దేవుళ్ళు ఎదగాలి, దేవుడి నామానికి మంచి పేరు తీసుకురావాలి. మంచి పవిత్రులైన పిల్లల్ని మీరు ఒక జనరేషన్ మీరు మంచిగా ఉంటే మీ యొక్క రాబోయే పిల్లలు దేవునికి మహిమకరంగా జీవిస్తారు, దేవుని కొరకు జీవించేవారు ఉంటారు, దేవుని 10 మందికి చెప్పేవారుగా ఉంటారు. సో ఈ యొక్క చాలా ఇంపార్టెంట్. ఈ చాలామంది యూత్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే జారత్వం చేసే కన్నా పెళ్ళి చేసుకోవడం నయం. కాబట్టి బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కన్నా పెళ్ళి అనేది చాలా బెటర్. చాలా బెటర్ కాదు, అదే బెటర్, బెస్ట్, అంతే. ఎన్నో పాపాల నుంచి, ఎన్నో చిక్కుల నుంచి విడిపించేస్తుంది. అనవసరం గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అని ఎంతోమంది ఎన్నో చిక్కుల్లో పడి ఉన్నారు. అవన్నీ చిక్కులను విప్పబడము కాక మంచిగా దేవుడు నిర్ణయించిన బిడ్డలను, మీ పేరెంట్స్ చెప్పిన బిడ్డలను పెళ్లి చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని చేతికి అప్పగిచ్చేయండి. దేవా, నీ చిత్తం అయితే, నీ అబ్బాయి అంటే నాకు ఇష్టం, ఈ అమ్మాయి అంటే నాకు ఇష్టం, నీ చిత్తం అయితే పెళ్ళి చేయి. నేనేం ట్రై చేయను, నేనేం మాట్లాడిన అబ్బాయితో,
మా ఇంట్లో వాళ్ళకు చెప్తాను, అంతే, వదిలేస్తాను. ఇంకా వాళ్ళ ఇష్టం. వాళ్ళు వేరే అబ్బాయిని తీసుకొచ్చారా, వేరే అమ్మాయిని తీసుకొచ్చారా, నేను పెళ్లి చేసుకుంటా వాళ్ళనైనా. ఎందుకంటే ఒకవేళ నీ చిత్తం అయి ఉండొచ్చు. సో నీ చిత్తానికి వదిలేస్తున్నాను, జరగాల్సింది నీ చిత్తమే అని చెప్పేసి వదిలేయండి. అలా దేవుని యొక్క చిత్తంలో దేవుడి ద్వారా పొందుకున్న భార్య కానీ భర్త కానీ గొప్పగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. అలాగే ఒక వీడియో ఇస్తాను మీకు, దేవుని చిత్తం ఏంటి, ప్రేమ పెళ్ళి తప్ప అనే అంశం మీద ఒక వీడియో ఉంది ఆల్రెడీ. అది చూడండి, మీకు ఇంకా ఎక్కువ జ్ఞానం వస్తుంది. దేవుని యొక్క ఆత్మీయ జ్ఞానం బట్టి మీరు నడుచుకోగలుగుతారు. పైన ఐ సింబల్ ఇస్తాను, లేకపోతే మీకు స్క్రీన్ మీద ఇప్పుడు వస్తూ ఉంటుంది, క్లిక్ చేయండి పైన. అది క్లిక్ చేస్తే దేవుని చిత్తం ఏంటి, అలాగే ప్రేమ పెళ్ళి తప్ప రైటా రాంగా అని మనం తెలుసుకోగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్.